అసలు చాలా మినరల్స్ ఉంటాయి దీంట్లో. చెట్లు అయితే ఏడ గ్యాప్ లేకోకుండా వచ్చినాయి. ఇది ఒక పక్షి కనపడే భలే బ్యూటిఫుల్ ఉండే, పెద్దగా ఎంత పెద్దగా ఉంది. బైనోక్లర్స్ తీసే లోపల ఎగిరిపోయింది. త్వరగా చూడండి ఎట్లుంది, భలే ఉంది కదా. ఏం పక్షి దీని పేరు తెలియదు నాకు. ఎంత బాగుంది కదా. ఇక్కడ వచ్చినాం ఇక్కడ వాల్కెనో బేస్ దగ్గరికి. ఇది చూడండి, అరెనల్ 1968 అని. చూద్దాం అది అనుకోవాలి. ఇది బండ్లు చూడండి ఎట్లా క్యూట్గా. ఈడొచ్చి టికెట్ తీసుకోవాలా. రెప్లికా తయారు చేసినారు వీళ్ళు, ఎట్లుంటుందో. అవి కూడా ఆ పక్క ఉన్నాయన్నమాట, కనపడు. ఇది వచ్చి అంతకుముందు ఇది అయిపోయినది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా గ్యాస్ వస్తానే ఉంటుంది అనమాట దాంట్లో. ఈరోజు మనము అద్భుతమైన వాల్కనో ట్రైల్కి పోతున్నాము. భలే ఉంటుంది ఇది, చూడండి మీరు ఫుల్ వీడియో. ఇది చూడండి ఎంత మస్తు ఉంది. 3 ట్రైన్లు ఉన్నాయి కదా, మనం రెడ్ ట్రైల్ 5 కిలోమీటర్లు చేద్దాము. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ట్రైల్ ఇది. మధ్యలో బ్రిడ్జ్లు, ఏవో అనిమల్స్, పక్షులు అన్నీ కనపడతాయి. చూడండి ఎంత బాగుంది. లైట్ వర్షం పడుతుంది, చిన్న చినుకులు. భలే ఉంది. మన ముందర ఒక 2 పోతున్నారు, మేమిద్దరు. మా ఆయనకి ఎవరు లేరు, మనమే సొంతంగా పోవాలంట. ఎక్స్ప్లోర్ చేద్దాం. అడవిలో పోయినట్లుంది అది. అప్పుడే 400 మీటర్లు వచ్చినాము. ఇంకా 4600 మీటర్లు ఉంది అంతే. 400 మీటర్లు అయిపోయింది. సో 10% అయిపోయిందేమో అంత అప్పుడే. పేర్లు చూడండి ఎట్లా వచ్చినాయి కిందన్నీ. చెట్లు ఆడాడ కిందికి పడిపోయినాయి ఇవి. ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది అది. దీన్ని వేరే ఇంతలా ఉంది. దీని పేరేమో తెలియదు నాకు. ఈ వేర్లు చూడండి బయటకు వచ్చి ఇట్లా సొట్టా బిట్టా తిరిగినాయి. ఇద్దాం దీని కింద చూడండి ఎట్లుంది బేస్. భలే ఉంది కదా చెట్టు. ఈడు చూడండి ఏదో అనిమల్, ఏదో పందో ఏదో ఉందే మరి, తొగింది అంత బాగా. కాళ్ళతో గీరిన ఎట్లా కనపడుతూ ఉందాడు. మనం ఏమో స్పాట్ చేయగలమో తెలియదు. ఇలా అనిమల్స్ ఏమన్నా స్టెప్స్ అట్లా తయారైన రూట్స్. భలే ఉంది ఇది. ఈడు చూడండి డిఫరెంట్ ఇది టెరైన్ వచ్చింది. స్టెప్స్ అట్లా రాళ్ళతో ఉంది. ఇడ ఆడంతా ప్లేనే ఉండే, ఇక్కడ కొంచెం ఎక్కేది ఉంది లైట్గా. పాచి పట్టిపోయినాయి ఇవన్నీ రాళ్ళు. బట్ అయినా ఆడ జారేదంతా లేదు, బాగా గ్రిప్ ఉంది. ఫైనల్లీ 1/2 కిలోమీటర్ నడిచాక బయట మళ్ళీ ఆకాశం కనపడుతుంది. ఆ లోపలంతా చెట్లు అన్నీ కప్పుకుపోయింది అనమాట, ఏం కనపడుకోకుండా. చాలా మంది వస్తారు ఇక్కడ ఈ ట్రైల్కి అంతా. బట్ అసలు ఒక్క చెత్త ముక్క ఎక్కడ లేదనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నేచర్ అన్నట్లే ఉంది. ఏదో ప్లాస్టిక్కో లేకపోతే పేపర్లతోనో గలీజ్ అంతా ఏం చేయలేదు. ఈ పోలీసులు లేకపోతే గవర్నమెంట్ ఇవన్నీ చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉండే దాని నుంచినా, లేకపోతే బై డిఫాల్ట్ పబ్లిక్కే సివిక్ సెన్స్ ఎక్కువ ఉంది ఇట్లా క్లీన్ అంటారా. ఇక్కడ మనది ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడ కొంచెము డిఫరెంట్ టెరైన్, డిఫరెంట్ ఇట్లా కొంచెం ఏమో చేంజెస్ ఉంటే నడిచేటప్పుడు బాగా అనిపిస్తారు. అంతా సేమ్ ఉంది అనుకోండి, బోర్ పట్టేస్తారు అంతే. ఎట్లా కనపడుతుంది వీడియో అని. ఇది ఒక పక్షి కనపడే భలే బ్యూటిఫుల్ ఉండే, పెద్దగా ఎంత పెద్దగా ఉంది. బైనోక్లర్స్ తీసే లోపల ఎగిరిపోయింది. బైనోక్లర్స్ తీసి దగ్గర నుంచి చూద్దాం అనుకుంటే ఎట్లా కనపడుతుంది క్లోజప్లో. ఇంకా ముందు రావడం కనపడుతుంది, చూద్దాం. ఫైనల్గా వచ్చేసాం పైన. కొంచెం ఇదంతా వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు వచ్చింటుంది కదా, దాని లావా అదంతా ఎట్లా తయారుగా ఎట్లా అయింది చూడండి. ఇక్కడ వాల్కెనో ఇది
దానిపైన క్లౌడ్స్ పోవడం లేదు మేము వచ్చిన రోజు నుంచి. క్లౌడ్స్ అట్లే ఉన్నాయి పైన, ఇది కనపడడం లేదు దాని టాప్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా యూజ్ ఉంది దాన్ని ఎక్కే కంటే కష్టం చాలా. దాన్ని ఎక్కే పర్మిషన్ కూడా ఉండదంట. పూర్తి పైన పోతే అక్కడ వేడి ఉంటుంది, మధ్యలో అంతా చల్లగా ఉంటుందంట. ఎట్లని చూడండి, అది క్లోజప్లో చూపిస్తా. దాని పారిండే పాత అంతా పాత ఎట్లుంది కదా, బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, అదంతా ఒకప్పుడు పారిండేది అనమాట లావా. వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు అట్లుండే. వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు వచ్చిండే లావా చూడండి అంతా ఎట్లా తయారైంది ఇప్పుడు. ఒకప్పుడు వచ్చిండేది ఇదంతా. ఎంత పెద్దగా అయిందో అప్పట్లో. ఈటి వరకు పడింది. ఆడుండే వాల్కనోది ఈటి వరకు వచ్చిందంటే ఎంత కరిగి కిందికి వచ్చింటుందో. ఇదంతా అదే. చాలా ఒక వింత ప్రాంతం అన్నట్లు చూసాక ఇప్పుడు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఇంత పెద్ద ఇది వాల్కనో అని. మనుషులు ఉన్నారు కదా, అదే ఎండ్ పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్లో కిందికి పోయేది అనమాట. ఇటు చూడండి ఎట్లుందంతా. ఇది చూడండి దగ్గర నుంచి మోల్డెన్ లావా. అప్పటి లావా రాయి. ఫైనల్గా వచ్చేసాం మనం. ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి, ఒకప్పుడు లావా రాళ్ళన్నీ. చాలా భయంకరంగా ఉంది, భలే ఉంది ఇక్కడ. ఇప్పుడు మేము ఇద్దరే ఉన్నాం ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి, అంత నల్లగా ఉంది ఇది. అసలు చాలా మినరల్స్ ఉంటాయి దీంట్లో. చెట్లు అయితే ఏడ గ్యాప్ లేకోకుండా వచ్చినాయి. యూజువల్గా కోస్తారికా మొత్తం గ్రీనే ఉంటుందంట. 95% గ్రీనరీనే యాడ చూసినా. ఈడు చూడండి ఎంత ఉంది కదా, యాడ చూసినా ఉంది. ఇదంతా పొంగిండేదే ఒకప్పుడు. పొంగి పొర్లుకుంటే ఇటు వరకు వచ్చింది అది. ఆపక్క చూడండి ఒక నది ఉంది ఆడ. నది కాదు, ఒక చెరువు ఉంది, అదొక వాటర్ సోర్స్. భలే ఉంది ఇది. ఆడ వెనక కొండలు అవన్నీ చూడండి ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అయిపోయింది వాళ్ళకి వ్యూ అయిపోయింది. ఇంకా వెనక్కి పోదాం ఇప్పుడు. ఎట్లున్నాయి కదా రాళ్ళు. ఈ రాళ్ళ పైనే చెట్లు అంటే మలిసినాయి అనమాట. చాలా మినరల్స్ ఉంటాయంట దీంట్లో. ఫ్లో అయ్యే వాటర్లో కూడా ఓవరాల్గా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటారు ఈ వాటర్లో. ఈ రాయి ఒకటి తీసుకొని పోదాం మనం, చిన్నది లావా రాయి. ఈ రెండు పెట్టుకుందాం. ఆ రాయి ఏం చేస్తానంటే ఏమి చేయను, గుర్తుకు అంతే. ఈడు వచ్చినప్పుడు తీసుకోండి అన్నట్లు ఉంటుంది అంతే. రెండు పక్షులు చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటాయి. కుయ్ చూడండి భలే ఉంది. అంత పాచి కట్టినట్లన్నీ చిన్న మోల్డ్ ఫామ్ అయ్యి అంతా నడిచే దవ పక్కన అంతా భలే క్రియేట్ అయింది. భలే ఉంది కదా. మన బ్యాడ్ ల్యాండ్స్
ఒక చెట్టు కూడా లేకపోయి ఇటు చూస్తే అసలు గ్యాప్ లేదు. చాలా వింత ప్రదేశాలు. ఇది కొంచెం చాలా స్టీప్ ఉంది, దానికి ఇది చూడండి ఎట్లుంది. పాత్ కొంచెం డిఫికల్ట్ ఉంది, అందుకే తాడు కట్టినారు పట్టుకొని దిగేకి. సైలెంట్గా ఉంటా, పక్షి సౌండ్ లేనండి ఎట్లున్నాయి చూడండి. ఈడొక భలే ప్లేస్ కనపడింది, చూపిస్తా చూడండి. ఇది ఎందుకో చెట్టు అడ్డం పెట్టినారు, పోకూడదనేమో. వీటి నుంచి చూపిస్తా. తొర్ర చూడండి ఎట్లుంది, భలే ఉంది కదా. ఈ పెద్ద చెట్టుది తొర్ర, వేర్ల మధ్యలో ప్లేస్ ఉంది. ఒక చిన్న హట్ సైజులో ఉంది అది. డాన్స్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ. ఒక ఆకలిని ఎత్తుకొని పోతున్నాయి, కట్ చేసి పీసులు చేసుకొని. ఆకలి చూడండి చక్కగా ఎత్తి. నేను ఫస్ట్ టైం చూస్తాను ఆ చీమ ఇంత పెద్ద ఆకలిని ఎత్తుకుపోయేది. పక్క నుంచి ఈ పక్కకు పోతున్నాయి చీమలు. ఇక్కడ ఒక పాత్ చేసుకున్నాయి చూడండి, రోడ్డు టైపు కనపడుతుందా. నీట్గా ఒక పాత్ ఉంది దీనికి, ఆ పాత్లోనే పోతున్నాయి అనమాట. కేర్ఫుల్గా ఉండాలి, కొరికితే అయిపోయి మనకి చాలా భయంకరంగా ఉంటుంది పెయిన్. కొంతసేపు నడిచి ఒక చిన్న ఐరన్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, వాటర్ స్ట్రీమ్ ఉంది ఇక్కడ. బా నీళ్ళ సౌండ్ ఎంత భలే మెడిటేటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చీములు వీటి నుంచి దావు చేసుకొని పోతున్నాయి ఆటి వరకు, ఏటుకో తీసుకుపోతున్నాయి ఆకలిని కట్ చేసి. ఏందో ఒక చిన్నది బాగా ఇక్కడ పందిపిల్ల అట్లా ఉంది, అది ఏమో తెలియదు, అది ఏమని మళ్ళీ ఇక్కడ. ఇంత ఉంది అది. పందిపిల్ల ఏదో చిన్నది కుక్క పిల్ల పందిపిల్ల ఆ టైప్ ఉంది, చూసే కదా దూరంగా వెళ్ళిపోయా. అంటే ఫోన్లో ఫోటో తీసుకుందాం అనుకుంటే కుదరలా, అది క్లియర్ కనపడలే నాకు. ఇది చూడండి ఏదో లేక్ వచ్చింది, వ్యూ పాయింట్ ఏమో ఇది. ఇటు వరకే ఉంది దావ అంతే, ముందరకు పోయట్లేదు. వావ్ ఎంత బాగుంది కదా అది. ఆడు చూడండి ఒక బాత ఇదేమది కొంగ బాత్ అనుకుంటా, భలే బ్యూటిఫుల్ ఉంది. మెయింటెనెన్స్ ఏముండదు కదండి, ఫారెస్ట్లో ఎట్లుంటుందో అట్లుంది అనమాట. ఆకులు అన్నీ పడి దానిపైన సెటిల్ అయిపోయి అంతా ఫుల్ ఇంకా లైఫ్ ప్రాసెస్ ఏముందో అది జరుగుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ పక్షి కనపడింది. ఏం పక్షి ఇది, దీని పేరు తెలియదు నాకు. ఎంత బాగుంది కదా, ఫుల్ కలర్ఫుల్. ఇది యాక్చువల్గా బయట సోవనీర్స్లో కూడా అమ్ముతూ ఉంటారు అనమాట ఈ పక్షి బొమ్మని. భలే క్యూట్ ఉంటుంది. ఈ చెట్టు చూడండి ఎంత వింతగా పెరిగింది. ఇది చెట్ల పైన చెట్లు ఉన్నాయి, దీనిపైన అది అరటిపండు చెట్ట, అది ఏం చెట్టు పెరిగింది. ఇది రకరకాల చెట్లు పెరిగినాయి దీంట్లో, ఒక రకం కాదు. ఈ మాన్ పైన దీనిది ఇది కూడా చూడండి ఎట్లుంది డిజైన్ చేసినట్లా, క్రేజీ. మామూలు ప్రతి జీవికి ఒక రేంజ్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రపంచం చెప్తున్నాను కదా. ఇప్పుడు చీమలకు వచ్చి ఒక వాళ్ళు పుట్టో లేకపోతే కానీ వాళ్ళు ఉండే అడవో, లేకపోతే వాళ్ళు చెరువు పక్కన ఉంటే ఆ చెరువు వాళ్ళకి అదే ప్రపంచం, లేకపోతే ఆ చెరువు దాటినారంటే ఏముందో అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. అట్లా మన రేంజ్ వచ్చి మేబీ ఈ ఎర్త్ లేకపోతే సోలార్ సిస్టమ్. ప్రస్తుతానికి వేరే ఉన్నాయని తెలిసి మనం వాటికి పోలేము. సోలార్ సిస్టంలో కూడా మూన్ పైనకి పోయినారు, మార్స్ పైనకి పోయినట్టున్నారు. పోయి మనిషి ఏం పోలేదు మార్స్ పైనకి, ఇంకా మూన్ పైన మనుషులు కూడా పోయినారు. సో ఈ సోలార్ సిస్టమ్ వరకు మన లిమిట్, మన ప్రపంచం ఏమంటే ఇదే మన ప్రపంచం.
మేబీ వేరే జీవులు కూడా అట్లా ఏమైనా ఉంటాయని తెలియదు మన పైన. దాని ప్రపంచము ఈ గెలాక్సీ లెవెల్లో ఉండే జీవులు అవన్నీ ఉన్నాయని తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనకు తెలుసా ఆ చిన్న చిన్న చీములు వేరే జీవులు అన్నీ ఉన్నాయని, బట్ దాంట్లోకి తెలియదు మనం ఉన్నామని. అట్లా అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాను? ఒక థాట్ వచ్చింది దానికి చెప్తున్నాను అంతే. హ్యూమన్స్ రేంజ్ కూడా కొన్ని సంవత్సరాల కింద వరకు, కొన్ని వందల సంవత్సరాల కింద వరకు వాళ్ళు ఉండే ఊరు లేకపోతే కింద వాళ్ళ దేశం వరకు అంతే, వాళ్ళ రాజ్యం వరకు. దానికి బయట ఎవరు పోయిండే వాళ్ళు తక్కువ. అది మెల్లిగా ఎక్స్ప్లోర్ చేస్తూ మొత్తానికి అర్థంలో ఇంత ఉంది ల్యాండ్, లేకపోతే ఇంత ఉంది ప్రపంచం అనేది ఇంత ఉందని తెలుసుకున్నాను. లేకపోతే ఫస్ట్లో ఇప్పుడు అండమాన్లో ఒక ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు అదే ఐలాండ్లోనే 60,000-70,000 సంవత్సరాల నుంచి బతుకుతున్నారంట. చాలా వాళ్ళకి అసలు బయట ప్రపంచం తెలియదు. కొన్నిసార్లు కాంటాక్ట్ చేసే ట్రై చేసినారు కానీ వాళ్ళకి ఇష్టం కాలేదు. సో గవర్నమెంట్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చేసింది, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని డిసైడ్ అయినారు అన్నమాట. ఇంకా వాళ్ళది పాపులేషన్ చాలా తక్కువ, 40,000 మంది లేకపోతే 300 మంది ఎంతో, చాలా తక్కువ. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, బట్ చాలా తక్కువ ఉన్నారన్నమాట. ఫైనల్గా ఓపెన్ స్పేస్ ఇట్లా సూర్యకిరణాలు మన పైన పడుతున్నాయి, అంతా లోపల అడవిలో నడిచినట్లుంది. బాగుంది ఇక్కడ. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది అంతే, 4.5 కిలోమీటర్లు అయిపోయింది. మోస్ట్లీ ఇంక ఇట్లా ప్లేన్ నడిచేది ఉన్నట్లుంది అంతే. డిఫికల్ట్ పార్ట్ అంతా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ నడుచుకుంటూ పోవడం. దీంట్లో ఉంది ఇది రోజ్మేరీ చెట్టు, మళ్ళీ అరిగానో కూడా ఉందంట. మనకు తెలియదు కదా అది ఎట్లా కనపడుతుంది. మోస్ట్లీ ఆ చీమలు ఎత్తుకుపోతుండేది అదేనే మరి. అరిగా క్లియర్ వ్యూ ఉంది వాల్కనోది. చూసినారు కదా ఎట్లుందో. మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో. నుంచి చూడండి ఎంత క్లియర్ కనపడుతుంది. అయితే లావా కారిండే ప్లేసెస్ అన్నీ ఎట్లున్నాయి. ఏమో ఉన్నాయంటే కదా, మోస్ట్లీ పంది పిల్లే అప్పుడు కనపడిండేది. ఇవి అడవి పందులు ఉన్నాయి చూడండి ఇక్కడ. అప్పుడు లోపల ఈ ఊర్లో ఇంకోటి అబ్జర్వ్ చేశాను నేను, ఈడన్నీ దేశీ వెరైటీ కౌస్ ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో కనపడే అట్లా అటు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వెరైటీ అదో చెప్పండి ఇదే చూడండి. అన్ని ఈ ఆవులను చూస్తే మన దేశంలోనే ఉండే ఫీల్ వస్తుంది నాకు. చాలా క్యూట్ ఉన్నాయి కదా. అదా పైన హంప్ ఉంది, అన్నీ ఉన్నాయి దానికి. వా ఎట్లా చూడండి నా వెనక, బ్యూటిఫుల్ ఉంది. ఈ ట్రైల్ అయిపోయింది. వావ్, లుక్ అట్ దిస్, ఎంత అద్భుతంగా ఉంది. పైన కెఫే ఉంది ఇట, బాల్కనీ చూసుకుంటా కాఫీ తాగుకుంటా లేకపోతే ఏమో తినుకుంటా అట్లా భలే ఉంది. ఇది చూడండి ఎంత బాగుంది వాల్కనో, క్లియర్ వ్యూ, భలే ఉంది ఇది. మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. అమేజింగ్ ఉండే, బ్యూటిఫుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇది కూడా ఒక జంతువు కనపడింది చూడండి. ఈ అనిమల్ చూడండి ఎంత ఫేమస్ ఇక్కడ. యాడ్ చూసినా దాని బొమ్మలే, ఏం చూసినా దాంతోనే చేసినట్టు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇటు చూడండి, దీనికి కూడా
ప్రతి మ్యాగ్నెట్ పైన కూడా దాని బొమ్మలే ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్.